నవంబర్ 1 ఈ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? 8 స్టేట్స్ అండ్ 5 యూనియన్ టెరిటరీస్ ఫార్మేషన్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఆంధ్ర స్టేట్ అనేది మద్రాస్ లోని నార్థన్ ఏరియాస్ లో తెలుగు స్పీకింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ తో ఫామ్ అయిందే ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో లింగ్విస్టిక్ బేసిస్ మీద ఫస్ట్ ఫామ్ అయిన స్టేట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. సో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ద్వారా ఫస్ట్ ఫామ్ అయిన స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్. సెకండ్ వన్ తమిళనాడు. సో తమిళనాడు స్టేట్ అనేది మద్రాస్ స్టేట్ గా ఫామ్ అయింది. తర్వాత తమిళనాడుగా రీనేమ్ చేశారు 1967 లో. అండ్ దెన్ కేరళ స్టేట్, మలబార్, కొచ్చిన్ అండ్ ట్రావెన్కూర్ ఈ 3 ఏరియాస్ ని మెర్జ్ చేయడం ద్వారా ఫామ్ అయింది కేరళ స్టేట్. నెక్స్ట్ కర్ణాటక, కన్నడ స్పీకింగ్ పీపుల్ యొక్క ఏరియాస్ ని కంబైన్ చేయడం ద్వారా ఆర్ఎల్స్ మెర్జ్ చేయడం ద్వారా ఫామ్ అయింది కర్ణాటక స్టేట్. అండ్ దెన్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ అనేది కూడా 1956 నవంబర్ 1 లో ఫామ్ అయింది. సో ఈ 5 స్టేట్స్ అన్ని కూడా నవంబర్ 1 1956 లో ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ హర్యానా, పంజాబ్ స్టేట్ నుంచి హర్యానా సెపరేట్ స్టేట్ గా ఫామ్ అయింది. సో ఇది 1966 లో ఫామ్ అయింది. నెక్స్ట్ పంజాబ్ స్టేట్, పంజాబీ స్పీకింగ్ ఏరియాస్ తో ఫామ్ అయింది పంజాబ్ స్టేట్. ఇది కూడా 1966 నవంబర్ 1 లో ఫామ్ అయింది. అండ్ ఫైనల్ స్టేట్ ఛత్తీస్గఢ్ వచ్చేసి 2000 లో ఫామ్ అయింది. సో ఛత్తీస్గఢ్ ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాము. అలానే ఆంధ్రప్రదేశ్ ని కూడా మనం రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద యూనియన్ టెరిటరీస్, 5 యూనియన్ టెరిటరీస్ ఫామ్ అయ్యాయి. ఫస్ట్ వన్ అండమాన్ అండ్ నికోబార్, సెకండ్ వన్ లక్షద్వీప్, థర్డ్ వన్ ఢిల్లీ, ఫోర్త్ వన్ పుదుచ్చేరి అండ్ ఫిఫ్త్ వన్ చండీగఢ్. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ద్వారా ఫామ్ అయిన స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయో కమెంట్ సెషన్ లో చెప్పండి.